ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. కాగా మీరెలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, కాగా మీరెలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నువ్వు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించి, ఇదిగో నేను ఇక సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం, దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రంకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రం లేని వారికి సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తుని పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లుగా మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరించవలసిన కట్టలను విధులను మీకు నేర్పితిని. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేటప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన ఒక్క ధనాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీ దగ్గర మీ కట్టడలు మీ బోధలు నేర్చుకొని నేను సంతోషపెట్టే వారంగా ఉండే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.